ఏటీఎం మాటలు వినేద్దామా? శ్రీకాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్. అన్నయ్య, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ప్రతి సంవత్సరం వచ్చి కలిసేవాళ్ళం. ఈరోజు మీరు ఊళ్ళో లేరు, ఫోన్లో మాట్లాడామంతే. వన్స్ అగైన్ ఇంకా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలన్నాయి మీరు. ఆగస్టు 22 వచ్చిందంటేనే ఇంట్లో వాళ్ళకే కాదు, ఫ్యాన్స్ అందరికీ ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. అది అందరికీ తెలిసిందే. ప్రతి సంవత్సరం కూడా ఒక అభిమానుల సమక్షంలో ఇటువంటి ఫంక్షన్ చేయడం నిజంగా స్వామినాయుడు అండ్ వాళ్ళ టీం అందరికీ నిజంగా కంగ్రాట్స్. ప్రతిసారి కూడా మీరందరూ వచ్చి ఈ పండగని పండగలాగా చేసుకోవడం, ఈ బర్త్డేని పండగలాగా చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇక నేను నా గురించి చాలాసార్లు చెప్పాను. నేను ఆయన ఇన్స్పిరేషన్తోనే నేను ఇండస్ట్రీకి వచ్చాను. నాలాంటి వాళ్ళు చాలామంది ఆర్టిస్టులు కానివ్వండి, చాలామంది టెక్నీషియన్స్ కానివ్వండి, ఆయన ఇన్స్పిరేషన్తో వచ్చిన వాళ్ళే. నేను ఇక్కడ కనపడుతున్న అన్ని సినిమాలు నేను థియేటర్లో చూసిన వాడిని. నేను చాలా నిజంగా అన్నీ చూస్తుంటే నిజంగా ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి. నాకు కూడా చాలా హ్యాపీ. ఒకటే చెప్తానండి, ఒక తల్లిదండ్రులని ప్రేమించేవాళ్ళు భార్య పిల్లల్ని ప్రేమిస్తారు, అలాగే తోబుట్టోళ్ళని కూడా ప్రేమిస్తారు. వాళ్ళందరినీ ప్రేమించేవాళ్ళు డెఫినెట్గా అభిమానులను కూడా ప్రేమిస్తారు. అటువంటి వ్యక్తి మన అన్నయ్య. ఎందుకంటే అభిమానుల్ని కూడా ఒక తమ్ముళ్ళలాగా ట్రీట్ చేసే గొప్ప గుణం ఆయనకు ఉంది. ఉదాహరణ నేనే. ఎందుకంటే నేను ఒక అభిమానిగా ఆయనకి నేను ఫస్ట్ ఆయన వెళ్ళి కలిసినప్పుడు, అన్నయ్య నేను మీ అభిమానిని అన్నప్పుడు ఆయన అభిమానులాగే చూడాల, నన్ను ఇంట్లో ఒక తమ్ముళ్ళలాగా నన్ను పక్కన కూర్చుని ఆప్యాయంగా పలకరించి హక్కును చేసుకున్నారు ఆయన. అటువంటి గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఆయన ఓన్లీ నేను సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా హీరో అవుదామని వచ్చాను. అలాగే ఆయన ఒక ఫ్యామిలీ మ్యాన్. ఫ్యామిలీకి ఎంత గొప్ప స్థానం ఇస్తారంటే ఆయన, అది అద్భుతం అన్నమాట, చాలా అద్భుతం. అటువంటి వ్యక్తి, ఆ ఇన్స్పిరేషన్తో కూడా మేము ఈరోజు ఆయన్ని ఫాలో అవుతూ ఉంటాం, ఒక ఫ్యామిలీ విషయంలో కానీ ప్రతి విషయంలో కానీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నిజంగా ఇటువంటి ఫంక్షన్కి నన్ను ఆహ్వానించడం, నేను రావడం, ఆహ్వానించేది ఏముంది, నేను రావడమే. ఆహ్వానించినా రాకపోయినా నేను వస్తాను డెఫినెట్గా. ఇది మా అన్నయ్య ఫంక్షన్, మనందరూ అన్నయ్య ఫంక్షన్ కాబట్టి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే ఇది ఒకటే కాదు, ఆయన ఎన్నో మీ అందరికీ మళ్ళీ నేను చెప్తే అది అందరికీ తెలిసిందే, ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన చేయడం. పాండమిక్లో ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా ఎంతో అండదండలుగా ఉంటూ, అలాగే ఫ్యాన్స్ వాళ్ళకు కూడా ఎంతో సహాయం చేస్తూ, ఒక బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమంది ప్రాణాలని ఈరోజు నిలబెట్టిన వ్యక్తి ఆయన అన్నయ్య. ఈరోజు చాలా గర్వంగా ఉంది ఆయన అభిమానులుగా ఆయనగా చెప్పుకుంటున్నందుకు. ఈరోజు నేను హీరో అయినా సరే నేను ఇప్పుడు కూడా అన్నయ్య అభిమానినే. సో థ్యాంక్ యూ అన్నయ్య. మీరే మాకు స్ఫూర్తి. ఎప్పుడు కూడా ఇలాగే ఇంకా ఎన్నో బర్త్డేలు జరుపుకోవాలి, ఎన్నో మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ ఇన్స్పిరేషన్తోనే ఒక పక్కన రామ్ చరణ్ కానీ, ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు కానీ, ఓ పక్కన వరుణ్ తేజ్ కానీ, సాయిధరమ్ తేజ్ కానీ, వీళ్ళందరూ కూడా అంటే ఎంత ఉన్నా సరే మా పక్కన అన్నయ్య ఉన్నాడని కాకుండా వాళ్ళు ఎంత కష్టపడతారని నేను కళ్ళెదురుగా చూసిన ఉన్నాను. ఆ కష్టాన్ని మాత్రం ఎప్పుడూ కూడా ఆయన వదులుకోరు. ఆయన నేర్పిన గొప్ప గుణం అది. చిరంజీవి గారు డబ్బులు ఉండొచ్చు, కానీ కష్టాన్ని నమ్ముకున్నాడు. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా వెనక అడుగు వేయడు అనేది ఆయన పెంపకంలోనే వీళ్ళందరూ కూడా అలా గొప్ప స్టార్లుగా ఎదుగుతున్నారు. ఆ ఇన్స్పిరేషన్తోనే మేమందరం కూడా ముందుకు వెళ్తున్నాం. మరొక్కసారి అన్నయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, wish you many happy returns of the day, sir. Happy birthday. Stay blessed, be happy and always keep smiling. మీరే చూస్తున్నారు లైవ్. సో మీ అందరికీ అంటే ఇక్కడ అందరు చిరంజీవి సార్ అభిమానులందరికీ నమస్కారం అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా హ్యాపీగా ఉంది. సో చాలా కథ వేరుంటుంది చిరంజీవి సార్ బర్త్డే అంటే. సో నిజంగానే కథ వేరున్నది ఇక్కడ. సో చాలా హ్యాపీగా ఉంది. సో మీ అందరికి ఒక విషయం చెప్తా. చిరంజీవి సార్ని దగ్గరగా నేను చూశాను కాబట్టి, ఒక 3 times కలిశాను కాబట్టి నేను చెప్తున్నా ఈరోజు ఆయన గురించి. అంటే స్టేజ్ మీద అందరూ వస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు, బట్ నేను కల్లారా చూసింది, నేను ఆయన చెప్పిన మాటలు విని ఆయన గురించి ఒక విషయం చెప్తా. మేము చిన్నప్పుడు
నిజం చెప్తున్నా, చాలామంది అంటే 90s బ్యాచ్, నేను 90s బ్యాచ్, 30 దాటిన ఏజ్ నాది. సో 90s బ్యాచ్ అందరూ మనం ఇందిరా సినిమా చూసి, ఠాగూర్ సినిమా చూసి, ఇలాంటి సినిమా, శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా చూసి, ఇలాంటి సినిమాలు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అని చెప్పేసి ఒకటి వచ్చేది జెమ్నీలా. అది ఆ ప్రోగ్రాంలో ఆయన సాంగ్స్కి మేము డ్యాన్స్ చేస్తూ ఈ స్థాయికి వచ్చిన వాళ్ళం మేము, అందులో నేను ఒకడిని. ఇది నిజం, ఇది వాస్తవం. కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి అనే సాంగ్ నేను చేస్తే నేను ఫినాలేలోకి పోయినా అప్పుడు, నేను స్టిల్ గుర్తుంది ఆ రోజు నాకు. సో ఆయన సినిమాలు చూసి, ఆయన యాక్టింగ్ చూసి ఈరోజు మేమందరం ఇప్పుడు యంగ్స్టర్స్కి అందరూ గురువు ఎవరిని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకుంటారంటే డెఫినెట్లీ ఎవ్రీవన్ సేస్ దాట్ చిరంజీవి సార్ గ్రేస్ డ్యాన్స్ అనేది. సో ఆయన డ్యాన్స్లో ఉన్న స్టైల్ నో వన్ కెన్ మ్యాచ్, ఇది మాత్రం వాస్తవం, అందరూ ఒప్పుకోవాల్సిన విషయం ఇది. అండ్ అట్ ది సేమ్ టైం ఆయన దగ్గర ఉండి చూసిన నేను. సో నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు చిరంజీవి సార్ని చూడంగానే చిరంజీవి సార్ని చూశాను, సార్ నన్ను చూశారు అని చెప్పేసి అనుకున్నా. కానీ ఆ టైంలో ఇంట్లో నుంచి బిర్యానీ తీసుకురావడం, సురేఖ మ్యామ్ లైక్ బిర్యానీ పంపడం, అండ్ అట్ ది సేమ్ టైం దానికి ఒక స్పెషల్ వీడియో, అంటే ఒక వీడియో సపరేట్గా తీసుకొని ఆయన సింగరేనే ముద్దు బిడ్డ అనుకొని, సో కథ వేరుంటుందమ్మా అని చెప్పేసి అన్న మూమెంట్స్ నాకు ఇప్పటికీ అది హాంట్ అవుతూ ఉంటాయి. చాలామంది నేను బయటికి వెళ్తే లైక్ చిరంజీవి సార్ ఆ రోజు మీకు చెప్పారు, చిరంజీవి సార్ కథ వేరుంటుంది అన్నారు అని చెప్పేసి ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. బిగ్ బాస్ ఫినాలే వల్లనే సోహెల్ గాడికి ఆ 4 సినిమాలు ఆఫర్లు వచ్చినాయి. ఈవెన్ అప్పిరెడ్డి అన్న కూడా నన్ను పిలిచింది, ఆ చిరంజీవి సార్ నన్ను అంత మోటివేట్ ఎంకరేజ్ చేయడం వల్ల మాలాంటి యంగ్స్టర్స్ని ఎంతోమందిని ఎంకరేజ్ చేశారు ఆయన. సో ఇంటికి వెళ్ళినప్పుడు 15 నిమిషాలు నేను మాట్లాడితే చాలు అనుకున్నా, నేను 2.5 hours కూర్చోబెట్టి ఇండస్ట్రీ గురించి చెప్పారు, ఎలా ఉండాలి ఏంటిది క్రమశిక్షణ, లైక్ ఎలా ప్లాన్ చేసుకోవాలి లైఫ్లో, ఎలా ఉండాలి, డిప్రెషన్లోకి వెళ్తే ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి ఆయన షేర్ చేసుకున్నారు నాతో. ఇప్పుడు ఆయన అంత పెద్ద ఆయన, సో ఆయనతో అంటే ఆయన స్థాయి వేరు. అక్కడ మేము ఒక అడుగు కూడా వెళ్తామా ఆయన దగ్గర దాకా అని అనుకునే వాళ్ళము. ఆయన కూర్చోబెట్టి మాట్లాడారు, అంత మంచి మనస్తత్వం ఆయనది. ఆయన బర్త్డే రోజు కలిసినప్పుడు ప్లస్ మేడే అప్పుడు ఇట్లనే చాలామంది ఉండే అన్న, మేడే అప్పుడు ఇట్లనే చాలామంది ఇక్కడ కూర్చొని ఉండే, లైక్ చిరంజీవి సార్ వచ్చారు. నేను అక్కడి నుంచి వస్తూ ఉంటే సెక్యూరిటీ ఆపుతూ ఉంటే దూరం నుంచి చూసి పంపించు 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 అన్నారు. ఆ రోజు నా ఫోటోలో, నా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది చూడండి ఒక ఫోటో, కింద కూర్చో లైక్ మాట్లాడుతుంటే సార్తో ఇట్లా పట్టుకొని ఉంటారు నా ఇక్కడ చిన్న దగ్గర. సో ఆ రోజు పిలిచి ఎలా ఉన్నావు, ఏంది, ఎలా ప్లాన్ చేస్తున్నావు, మంచిగా మంచి సినిమాలు చేయి, అది ఇది అని, యూ షుడ్ రాక్, మీదే జనరేషన్, అది ఇది అని చెప్పి మాట్లాడారు. విచ్ ఇస్ రియలీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఒకరోజు శకలక శంకర్ అన్న లొకేషన్లో ఉన్నప్పుడు అందరి ముందు లైక్ సోయల్ ఒక మంచి యాక్టర్ అవుతాడు అని చెప్పేసి ఆ టాపిక్ ఎందుకు అంటే గుర్తు చేసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు ఏమంటారంటే, ఇప్పుడు చిరంజీవి సార్ని 5 years బ్యాక్ కలిసిన వాళ్ళు కూడా ఇప్పుడు ముందు నుంచి వెళ్తే ఆయన గుర్తుపెట్టి మరీ ముందుకు పిలుస్తారంట. సో అలాగా నన్ను ఆ రోజు సెక్యూరిటీ నన్ను ఆపినా కూడా అని చెప్పేసి పిలిచి నన్ను కూర్చోబెట్టారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇలాంటి అన్నీ నాకు గుర్తొస్తూ